నేను అందులో ఖర్చుకుండా అన్నట్టు పనిచేస్తున్న ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సిబ్బంది, డాక్టర్ కానివ్వండి, మిగతా సిబ్బంది కానివ్వండి, అంతా కూడా ఏదో ఇది ఒక బాధ్యతగా, ఇది ఒక వాళ్ళని సొంత ఇల్లుగా, దేవాలయంగా భావించుకుని, అలాగే ఎవరైతే ఇక్కడికి వస్తారో వ్యాధి సోకి ఇక్కడ ఈ ఒక వైద్యం కోసం వాళ్ళు కూడా అలాగే భావిస్తూ అడుగు పెట్టిన వెంటనే సిబ్బంది, వాళ్ళు డాక్టర్లు వాళ్ళందరూ చూసుకుంటున్న తీరు, అంటే ముఖ్యంగా ఈ క్యాన్సర్ అన్నది క్యాన్సర్ వ్యాధి కంటే కూడా వాళ్ళు పడే ఒక ట్రామా, అంటే ఆ బాధ ఏమో కానీ అంటే దాంతోనే సగం పేషెంట్ చనిపోతాడు. అటువంటిది ఇందులో అడుగు పెట్టగానే ఇది ఒక దేవాలయం అన్న ఒక అభిప్రాయంతో ఇక్కడ చూసుకునే తీరు, దాన్ని బట్టి సగం వ్యాధి అక్కడికక్కడే వాళ్ళకి నయమైపోతుంది. అటువంటి అద్భుతమైన ఈ యొక్క ఎంతోమంది, నాకంటే ముందు ఎంతోమంది మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎంతోమంది చైర్మన్స్ అందరు కూడా ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం కృషి చేశారు. అందులో భాగంగా నేను అంటూ ఉంటాను, కొన్ని నా జీవితంలో ఎన్నో కాకతీయాల యాదృచ్ఛికాలు జరుగుతుంటాయని. మొన్న మా పాప కూడా ఇచ్చింది ఇంటర్వ్యూలో, ఫాదర్స్ డే నాడు ఏదో సడన్గా ఒకరోజు నాన్నగారు వచ్చిన, నేనా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితేను, ఇంటర్మీడియట్ అయిపోయాక ఇక్కడ హైదరాబాద్లో చదివాను, ఇంకేం ఆలోచించలేదన్నాను, మెడిసిన్కి అప్లై చేసావా అన్నారు. నాకు అర్థం కాలే మెడిసిన్ ఏంటి. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఏదో సినిమాల్లోకి వద్దామని నా కోరికగా ఉండేది. అటువంటిది ఎంట్రన్స్ రాయడం జరిగింది. సరే అది ఎలాగో దానికి ప్రిపేర్ కాలేదు, అది ఎలాగో రాకూడదని కూడా మొక్కున్నాను. కానీ జీవితంలో మొట్టమొదటిసారి డాక్టర్ వేషం వేసింది మా బోయపాటి శ్రీను గారి సినిమాలోనే. అదే సింహాలో వేశాను, ఏ ఆసుపత్రికి చైర్మన్ అయ్యాను. సరే అలా ఎన్నో ఇప్పుడు ఇక ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం మరి ఎంతోమంది అంటే వివిధ రంగాలు విస్మరించలేని విజయాలు, కొందరు వ్యక్తిగతంగా లబ్ధ ప్రతిష్ఠులైతే, కొందరు స్థాపకులుగా సంస్థతో పాటు ఎదిగారు. ఇందాక మనం సన్మానం కూడా చేసుకున్నాం కొంతమందిని. ఆసుపత్రి ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఆసుపత్రితో పాటు ఉన్నారు. కొంతమంది 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా తద్వారా తమ ఉనికిని చాటుతూ ఈ సమాజ ఉన్నతికి తోడ్పాటును అందించిన ఈ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 18 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కాలంతో పాటు ఈ సంస్థ సిబ్బందితో నా అనుబంధం విడదీయలేనంత బలపడింది. నాన్నగారు నేను చెప్పాను ఇందాక ఏ ఆశయంతో ఈ యొక్క స్థాపించారో ఆశయ సాధనలో నాకంటే కూడా మీ అందరి కృషి, సేవలు ఎక్కువని ఇందాక చెప్పారు. నేను అంటే ఒక పక్క సినిమాలు, ఒక పక్క ఆసుపత్రి, ఒక పక్క నా నియోజకవర్గం హిందూపూర్. మొన్న మా హిందూపూర్ ఆసుపత్రి కూడా మంచి అవార్డు వచ్చింది, కాయకల్ప అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు అని. 3వ సారి రావడం హిందూపూర్ ఆసుపత్రి కూడా. అలాగే మొన్నే మన మేడే సందర్భంగా మన ఆసుపత్రి, క్యాన్సర్ హాస్పిటల్కి ఏమో తెలంగాణ గవర్నమెంట్ బెస్ట్ మేనేజ్మెంట్ ఆసుపత్రి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు మన జిహెచ్ఎంసి వారి యొక్క ఏదైతే ఫీజు ఉందో సుమారుగా 6 కోట్ల రూపాయలు దాన్ని వేవర్ చేయడం. అలాగే మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు, సోదరుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది, ఏదైతే ట్రస్ట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ని రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం. వారికి సభాముఖంగా తెలుగు ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సేవా యజ్ఞంలో నాన్నగారి స్ఫూర్తి నిలుపుతున్న నా కుటుంబ సభ్యుల్లాగా అండకాచిన మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి సిబ్బంది అందరికీ నా ఆత్మీయాభివందనం తెలియజేసుకుంటున్నాను. అంటే ఆశయం ఎంత బలమైనది అయితే ఆచరణలో అంత ఘనంగా ఉంటుంది. ఆ ఆశయ ప్రస్థానం క్యాన్సర్ మహమ్మారితో పోరాడే తరిమి కొట్టాలనే ఒక ఆశయానికి, ఘనమైన ఆచరణకి వాస్తవ రూపమే నేటి మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే ఈ 18 మన ఇందాక సిఓ గారు చెప్పడం జరిగింది, మనం పొందిన అవార్డులన్నీ గెలిచిన అంటే ఐసిఐసిఐ, లోంబార్డు, లేకపోతే సిఎన్ఎన్బి, TV18, బజాజ్, రిలయన్స్ బజాజ్, ఇవన్నీ మన అలాగే ఇప్పుడు రేపు 30న కూడా ఢిల్లీ వెళ్ళి అందుకోబోతున్న అవార్డు ఇండియా టుడే ఆజ్తక్, ఢిల్లీ ఆజ్తక్ అవార్డు కూడా వచ్చింది మన ఆసుపత్రికి. అంటే ఎన్నో విజయాలు, పురస్కారాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ
అమ్మ లాంటి సంస్థని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం. మనం జాతీయ స్థాయిలోనే కాదు, మన అంటే నాన్నగారు ఒక మిషన్తో ఈ ఆసుపత్రిని పెట్టారు. ఒక మిషన్ ఏమో ఈ యొక్క వైద్యాన్ని, క్యాన్సర్ ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దీన్ని తక్కువ రేటుకి, ధరకి అంతర్జాతీయ స్థాయిలో అందించాలని ఆ దిశగానే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరి మనం ఎప్పటికప్పుడు మన అయాకో ఉంది, దీన్ని మనకి ఈ ఆసుపత్రిని ప్రోత్సహిస్తున్న సంస్థలు ఉన్నాయి. అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను, దత్తాత్రేయుడు గారు, తులసి పోలవరపు గారు, రాఘవరావు పోలవరపు గారు, దశరథరామరెడ్డి గారు, అలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మనల్ని ఈ జరుగుతున్న ఏదైతే ఈ మెడికల్ ఫీల్డ్లో, ఈ ఎస్పెషల్లీ క్యాన్సర్లో జరుగుతున్న ఏవైతే రీసెర్చ్ ఉందో ఎప్పటికప్పుడు మాకు అప్గ్రేడ్ చేస్తూ, మనం కూడా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసుకుంటూ మననే బ్రాకిథెరపీ, దాని తర్వాత రోబోటిక్ సర్జరీ, టోమోగ్రఫీ, ఇవన్నీ కూడా మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసినా కూడా దేశంలో లాప్రోస్కోపిక్స్ సర్జరీస్ చేసినా కూడా మనం ఎప్పటికప్పుడు అనుగుణంగా ఏదైతే పేషెంట్ కోరుకుంటున్నాడో, ఏదైతే అతను కావాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగానే ఇక్కడ మన పరికరాలన్నీ కూడా ఆధునీకరణిస్తూ ఉన్న కొత్త పరికరాలను కూడా తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇన్ని విజయాలకి కనబడని, వెనుక కళ్ళకి కనబడని ఎన్నో ఆటుపోట్లు, అడుగు ముందు వేయలేని నిస్తేజం ఆవరించి ఎన్నో సందర్భాలు ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులు, వీటన్నిటిని అధిగమిస్తూ ఆచరణలు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ట్రస్ట్, ఎంతోమంది దాతలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది, అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, బ్యాంక్స్ అయితేనేమి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి ఎదిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే అందుకే ఈ సంస్థ పునాది నుంచి ఆదుకున్న ప్రతి మైలురాయి ఒక తీపి జ్ఞాపకమే, ఒక విజయ సంకేతం. మన సేవరంగమే క్యాన్సర్కు వైద్యం. మరి చికిత్స అన్నాక మాత్రలు మింగాల్సిందే, ఆ చికిత్సలో ఆరోగ్యం మెరుగుపడ్డాక చిరునవ్వులు చిందించాల్సిందే. ఇది అంతే. ఆ ప్రస్థానంలో మాకు తోడించిన హితులు, దాతలు, వీళ్ళందరూ కూడా ఇంతకు నేను చెప్పినట్టు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అయితే తెలుగు జాతి అభిమానంతో ఆత్మీయంగా అన్నాన్ని పిలుచుకున్న ఒక్కరే డాక్టర్ ఎన్టీఆర్, ఆయన సాధారణ మీ అమ్మగారు బసవతారకం గారు. ఆవిడిచ్చిన కష్టమే, ఆవిడికి వచ్చిన కష్టమే క్యాన్సర్ వ్యాధి. ఏదైతే ఈ మహిళలు ముఖ్యంగా ఇందాక కవిత గారు చెప్పడం జరిగింది, మహిళలకి ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే మనం వేరే రూరల్ ఏరియాస్లో కూడా మన దగ్గర మొబైల్ క్లినిక్ ఉంది, దాని దగ్గర పంపడం. ఇట్స్ ద ఓన్లీ క్లినిక్ ఇన్ ద కంట్రీ విచ్ హ్యాస్ ఎ మెమోగ్రఫీ విత్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్. అలా మారుమూల గ్రామాల్లో కూడా ఈ యొక్క ఆసుపత్రి చికిత్స పొందిన క్యాన్సర్పై పోరాడి గెలిచిన ఏ ఆడకూతురు దీవించినా, మా సేవలను ప్రశంసించిన అవి మా అమ్మ ఆశీర్వాదాలే అనుకుంటా నేను. మనందరికీ తెలుసు, నాన్నగారు మన మధ్య లేకపోయినా ఒక వ్యక్తిగా ఆయన నమ్మిన ఆశయాన్ని ఈ సమాజమే స్ఫూర్తిగా తీసుకోండి. అందుకే ఈరోజు ఈ సంస్థ సిబ్బంది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇందాక చెప్పాను ఏదైతే ఆయన నినందించారో అన్న నందమూరి స్ఫూర్తితో సేవ చేస్తున్నారు. ఈ సంస్థను తన స్వస్థాలతో ఆరంభించిన మా మనిషి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు ఆయన ఇంత చిన్న ఆసుపత్రికి ఎందుకండి అంటే మరి చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్యాన్సర్ బారిన పడడం, ఆ బాధ ఎలాగైతే నాన్నగారు ఆయన కళ్ళారా చూసే అమ్మగారి పడ్డ బాధని, ఈ యొక్క క్యాన్సర్ చికిత్సకు కావాల్సిన అవసరాన్ని ఏదైతే ఈరోజు ఈ ఆసుపత్రిని ఇంతకుముందు చెప్పినట్టు అటువంటి ఆయన అమితంగా ఆరాధించి నేను మా కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజల అశేష భారతవని మీరు త్వరగా కోరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు ఏదో కొన్ని ఆరోగ్య ఇబ్బందుల వల్ల. ఒకప్పుడు దక్షిణ భారతదేశానికి 3 రాముళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు 2